So what should they catch a hate and should be rapping the shit of my this and the one that found you don't go for now you now. Mà có người cứ sẽ có cái gì season của một cái tăng cường có người cứ thấy chỉ sẽ những cái thứ một cái bên sự thôi là wow tập về là cái sản xuất thành sự yêu thì ghê quá cho lại nó tình trạng mà mình真的是那种咱们这生理觉得不放水是的这个被没บอกบอกฉัน就是那个叫外搞有的真理，为什么在一起？要这个的期待，黑白，想的离开，可为什么在一起？要这颜色的地黑白。Why so serious, huh? But I push on Lily. Young is the黑白，最后想的离开，可为了绑在一颗两种颜色的地带，黑白。నువ్వు ఓల్డ్ కే దగ్గర చాలా రోజులుగా పనిచేస్తున్నావు. నీకు నా గురించి తెలియదనుకుంటా. నా సరుకు ఈ కంట్రీలోనే అన్నిటికంటే ప్యూర్. రేట్ నేనే సెట్ చేస్తా. అంతలా ఏముంది నీ సరుకులో? నా సరుకు ప్యూర్ మాత్రమే కాదు, వేరే వాటికంటే 10 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైందా? నా సరుకు చాలా పాపులర్ కాబట్టి అందరూ నా దగ్గరే కొంటారు. గోంగనా కియాంగ్జీని అరెస్ట్ చేశారు. ఏయ్ గోన్ ముందు సరుకివ్వు. నువ్వు ముందు డబ్బివ్వు. వెనక్కి జరుగు. కొట్టొద్దు, నొప్పిగా ఉంది. చాలు, సరుకు అక్కడ ఉంది, తీసుకొస్తానుండు. వెళ్ళా. ఇదిగో సరుకు. నీకెవరి మీద చేయెత్తకుండా పని పూర్తి చేయడం అలవాట్లేదా ఏంటి? నీ సంగతి తర్వాత చెప్తాను. అరే ఇప్పుడు ఏమైందని? అరే అడుగుతుంటే వెళ్తావే, ఎక్కడికి? పాయిజన్ కింగ్ చుట్టూ ఉన్న మనుషులందరూ చాలా డిఫరెంట్ సావిక. కియాన్కి చైనాలో చాలా కనెక్షన్స్ ఉన్నాయని విన్నాను. వాటిని మనం వాడుకోవాలి. అయితే ఇక మనం ఆ పని మొదలు పెడదాం. ఆధారాలను బట్టి చూస్తే గుయంగా అనిపిస్తుంది. నేను తన బట్టలను చూసినప్పుడు తను అచ్చం అలాగే ఉన్నాడు. గుయాంగ్ డ్రగ్ డీలర్స్తో కలిసిపోయాడని నాకు అనిపిస్తోంది. సార్ ఒకసారి అటు చూడండి. నీకు ముందే తెలుసు కదా ఈరోజు పోలీసులు వస్తారని. ఆ విషయం నాకెలా తెలుస్తుంది చెప్పు? పోలీసు వాళ్ళు ఓల్డ్ కేసు సాల్వ్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి టిప్ ఇచ్చింది నువ్వేనా? ఏమంటున్నావు నువ్వు? నువ్వు మెసేజ్ చేస్తుంటే చూశాను. లాగ్వాన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉంటాడు. అయ్యుండొచ్చేమో. అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఇలా హాయిగా రిలాక్స్ అవ్వచ్చా? పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నాకు అన్నీ క్లియర్గా చెప్పు. లాగ్వాన్ సీన్ ఏంటి? చెప్తానుండు.
నేను నీతోనే మాట్లాడుతున్నాను, సమాధానం చెప్పవేంటి? అరే వదులు. మెడిసిన్ తీసుకో, మెడిసిన్ తీసుకో, మెడిసిన్ తీసుకో. నాకు తెలుసు నువ్వు ఒక మిషన్లో ఉన్నావని, అందులో నేను కూడా ఉన్నాను. నీ పార్ట్నర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అరే సరే సరే ఇస్తాలే, ఇదిగో దీన్ని వేసుకో. నీళ్ళు కూడా తాగు. అది నువ్వు తాగిన బాటిల్. ఓహో సరే, అయితే దీన్ని తీసుకో. ఇది ఓపెన్ చేయలేదు. నేను దాని గురించి ఇప్పటివరకు ఎవరికి మెసేజ్ చేయలేదు. దయచేసి నా మాట నమ్ము. నిజంగా నాకేం తెలీదు. ఎందుకంత కోపంగా ఉన్నావు నువ్వు? అరే నాకు నిజంగా ఏదైనా తెలిసిందంటే మొదటగా నీకే ఆ విషయం చెప్తాను కదా, అర్థమవుతుందా? ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఏ విషయం మీద కోపడుతున్నావు? నిజంగా పిచ్చోళ్ళ ఉన్నాడా? సావిక, నేను విన్నాను డ్రగ్ డీలర్స్ అంతా మెయిన్ల్యాండ్కి వచ్చారని. అందుకే నాకు మీ సహాయం కావాలి. మిస్టర్ షేన్, జాంగ్చెన్ మాట్లాడుతున్నాను. నీకోసం నా దగ్గర ఒక గిఫ్ట్ ఉంది. అలాంటిది నీ దగ్గరే ఉంది, చెప్పు. ఎలిఫెంట్ మ్యాన్ కొత్త సరుకు. ఎలిఫెంట్ సరుకా? సరే, ఆ తర్వాత చెప్పు. షేన్, బహుశా నీకు తెలిసే ఉండొచ్చు, కే నీ పేరు చెప్పుకొని మోసం చేస్తున్నాడు. నేను మాత్రం అలాంటి వాడిని కాను. నా దగ్గర కూడా సరుకు ఉంది. అసలైంది, చాలా స్ట్రాంగ్ది. అలాంటి సరుకు ఇంతకు ముందు నువ్వు చూసుండవు. నాకు ఇంట్రెస్ట్ లేదు. షేన్, నీకు అక్కర్లేదనుకుంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటాను. పైగా నాకు ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి తెలుసా? మంచిది, ఇక నీ ఇష్టం. నీకు అంత దమ్ముంటే అమ్ము, చూస్తాం. పద వెళ్దాం. ఎలా ఉన్నావు? లౌక్యాన్కి రిసోర్సెస్ ఉన్నాయి, చాలా తెలివైనవాడు కూడా. తను కొంచెం ఈ ఆర్డర్స్ని అస్సలు ఫాలో అయ్యే టైప్ కాదు. తను చాలా స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. ఈసారి మనం తనతో జాగ్రత్తగా మాట్లాడాలి. పనవుతుందేమో చూద్దాం. లాక్వియాన్ ముసలోడవుతున్నాడు, అవసరం ఏముంది? వాడి మైండ్లో డబ్బు తప్ప ఏం లేదు. ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బు అధికారం ఉంటుందో వాడు ఎవరిని లెక్క చేయడు. లింక్యాన్ అంబిషియస్సే. వాడు ధ్యాస పెడితే ఖచ్చితంగా తర్వాత షెన్యూ అవుతాడు. అది మనకే నష్టం. నాకు లాక్యాన్ కాంటాక్ట్స్ కావాలి, లింక్యాన్ టెక్నాలజీ కావాలి. వాళ్ళ రీసోర్సెస్ అన్నీ కనుక్కో. అలాగే కొత్త డ్రగ్స్ని ట్రేస్ చేస్తూ ఉండండి. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. జింగాయిలో ఉన్న వాళ్ళతో మర్యాద లేకుండా మాట్లాడావంట. గుయాన్, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. కుర్రాడు వినికి అయ్యో, కడుపు నొప్పిగా ఉంది. ఏయ్, బాత్రూమ్ ఎక్కడుంది? ప్రాబ్లం అర్థం చేసుకో. పిచ్చి వేదవా. రండి సార్, ఇటువైపు ప్లీజ్. మిస్టర్ షేన్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. కూర్చో. డెలివరీ విషయం నేను అర్థం చేసుకుంటాను, కానీ చాలా లేట్ అయింది. మిస్టర్ షేన్, మీకు కూడా తెలుసు కదా పోలీస్ ఎంత స్ట్రిక్ట్ చేశారో. ట్రాఫిక్ జామ్ ఉంది.
అది నా ప్రాబ్లం కాదు, అర్థమైందా? నువ్వు ఇలాంటి కబుర్లు నా దగ్గర చెప్పకు. నైఫ్, నువ్వు వెళ్ళు. మిస్టర్ షేన్, నువ్వు ఓల్డ్కే తమ్ముడివి కదా? తనకి జరిగింది తెలిసిన వెంటనే నేను మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను. బ్రదర్ కువాన్. హలో బ్రదర్, ఎలా ఉన్నారు మీరు? మిస్టర్ షేన్తో నేను కొంచెం మాట్లాడాలి. మాట్లాడమంటారా? సరుకు ఇవ్వు. అదిరిపోయింది. ఇలాంటిది ఇప్పటిదాకా నేను చూడలేదు. ఈ సరుకు నీ దగ్గర ఎంతుంది? మిస్టర్ షేన్, ప్రైవేట్గా మాట్లాడుకుందామా? ఒక్కరోజు వ్యాపారం కోసం రాలేదు. నేను బిజినెస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఏంటి దీంతో మరి పెద్ద కలలు కంటున్నావు నువ్వు? కేని సరెండర్ అవ్వమండం, తన భార్య పిల్లల్ని చంపడం, ఇవన్నీ మీరు చెప్పడం వల్లే జరిగాయని అనుకుంటున్నారు. కానీ అలా కానే కాదు. మరి ఎవరు చేశారనుకుంటున్నావు? కొత్త పాయిజన్ కింగ్. మిమ్మల్ని దేశానికి కొత్త డ్రగ్ కింగ్ని చేస్తాను. అది ఎలా చేస్తావు? అవన్నీ నా మీద వదిలేయండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, కొత్త పాయిజన్ కింగ్ గురించి చాలా బాగా తెలుసు తనకి. ఇప్పుడు తనే నా పార్ట్నర్ కూడా. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? బహుశా నా పార్ట్నరే అయి ఉంటాడు. లోపలికి రావాలనుకుంటున్నాడు. మేమిద్దరం కలిసి మిమ్మల్ని దేశానికి పెద్ద డ్రగ్ కింగ్ని చేస్తాము. పంపించు. అరే, ఏమైంది? బ్రదర్ నైఫ్, ఐఎమ్ సారీ. హే చెన్, ఇందాక నువ్వు ఏమన్నావు మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పనా? సరే, మేమిద్దరం కలిసి మీ బిజినెస్ని పెంచుతాం. మీరు నాకు కొత్త డ్రగ్ కింగ్ అవటానికి సహాయం చేస్తారా? ఇదే కదా నువ్వన్నావు. మిస్టర్ షేన్, మనం ఇంతకు ముందే కదా మాట్లాడుకున్నాం. ఒక్క నిమిషం, నేను విన్నది నిజమేనా? తను కొత్త పాయిజన్ కింగ్ అవ్వాలనుకుంటున్నాడా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పర్లేదు, గట్టోడివే నువ్వు. పెద్ద పెద్ద కోరికలున్నాయి, కలలు బాగా కంటావా? బ్రదర్ కియాన్, నేను మీకు విషయం చెప్పనా? నా దగ్గర మీకోసం ఇంకో ఆఫర్ ఉంది. మిస్టర్ షేన్, మీకైతే బాగా తెలుసు ఈ సరుకు ఎంత బాగుందన్నది. ఎలిఫెంట్ మనుషులు కేవలం బ్రదర్ కేతో మాత్రమే డీల్ చేశారు. వాళ్ళెవరన్నది నాకు తెలుసు, కేవలం నాకు. నేను వాళ్ళని ఈజీగా డీల్ చేస్తాను. ఇక ఆ తర్వాత మీరే చూస్తారుగా. ఎంత ధైర్యం ఉంటే షేన్నే బ్లాక్మెయిల్ చేస్తావు?
చెప్పు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే క్వాన్ బాగా డీల్ చేస్తాడు కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. పైగా మీరు మీ షేర్ ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మొత్తం అంతా కూడా మీదే అవుతుంది. అప్పుడు ఎంత డబ్బు వస్తుందో, అలాగే మీకు ఎంత పవర్ వస్తుందో మీరు ఊహించలేరు కూడా. ఒక్కసారి పవర్ మీ చేతిలో కనుక వచ్చిందనుకో, మొత్తం అంతా మీ కంట్రోల్లోనే ఉంటుంది. నువ్వు ఎన్ని రోజులు రాంగ్ పర్సన్ దగ్గరున్నావు. నీ టాలెంట్ వృధా అయింది. ఏం చేస్తారో మీరే డిసైడ్ చేయండి. చెప్పడం వరకే నా పని. ఓకే, ఆప్షన్ ఇప్పటికీ మీ చేతిలోనే ఉంది. పాయిజన్ కింగ్ నేను కాంటాక్ట్ అయ్యాడా? ఏం మాట్లాడుతున్నావు? నాకు అనిపించట్లేదు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని. పదెక్కడి నుంచే. మిస్టర్ షెన్, దీన్ని ఎలా తీసుకోవాలి? అరే తమ్ముళ్ళు, గన్స్ కిందకి దించండి. మిస్టర్ షేన్, మీరు అర్థం చేసుకోండి. నేను నా పార్ట్నర్ ఇక్కడికి డీల్ మాట్లాడడానికే వచ్చాం. ఇంకా చేయటానికి వేరే దారి లేనప్పుడే ఇలాంటివి చేయాల్సి వస్తుంది. నాకు దక్కనిది వేరెవ్వరికి నేను దక్కనివ్వను. ఇప్పుడు మీకు 2 దారులున్నాయి. మొదటిది, ఎలిఫెంట్ మ్యాన్ గురించి నాకు చెప్పండి. ఇక రెండోది, లేదంటే ముక్కలు చేసి కుక్కలకి వేస్తాను. నీకంత సీన్ లేదు. మిస్టర్ షెన్, మేము నీతో వ్యాపారం చేయాలని అనుకుంటున్నాం. మాతో బిజినెస్ చేస్తారా లేదా చెయ్యరా? నీకు పాయిజన్ కింగ్ మీద పగుందని విన్నాను. వాళ్ళ నాన్నని చంపాను అనుకుంటున్నాడు. నువ్వు కంట్రీ అనికి వెళ్ళావా? ఇప్పుడు సరుకు కంట్రీ టీ నుంచి కొంటున్నారు. లేదంటే పాన్షన్ రోడ్లో నార్థరమ్ మౌంటైన్ దగ్గర దొరుకుతుంది. అరే, నీకు చాలా విషయాలు తెలుసే. బ్రదర్ షేన్, వీడు పాయిజన్ కింగ్ని చంపాడంటున్నారు. మీరు వీళ్ళని నమ్ముతున్నారా? కియాన్, కాస్త ఆలోచించి మాట్లాడు. వ్యాపారంలో మేమెప్పుడు అబద్ధాలు చెప్పం. ఇదంతా చూస్తుంటే నీకు ఇబ్బందిగా ఉంది కదా? నేను చెప్పింది కరెక్టే కదా? ఒకవేళ వీళ్ళు చెప్పేది అబద్ధం కాకుండా నిజమేమో. వీళ్ళకు అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునేవ్వండి, చూద్దాం. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? లావో, రేపు ట్రేడ్కి ఏ టైంకి వెళ్తున్నారు? మిస్టర్ షేన్, నిజంగా వీళ్ళిద్దరిని నమ్ముతున్నారా? మీకు అర్థం అవుతోంది కదా, పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇలా చూడు బ్రదర్, నువ్వు ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు? అన్నట్టు వేరే విషయం ఏమైనా ఉందా ఏంటి? ఓకే, రేపు మధ్యాహ్నం 1 గంటకి సిమెంట్ ప్లాంట్ ట్రాన్సాక్షన్. చూడండి, రేపు మీరు ప్రూవ్ చేసి చూపించండి. ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం ఆలోచించుకోండి. మిస్టర్ షెన్, మేము మీకు గ్యారంటీ ఇస్తున్నాం. మేము మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యం. రేపు ఇది హ్యాండిల్ చేయడం కష్టం. మనం ప్రిపేర్ అయి ఉండాలి. అసలు లావుక్వాన్ గడ్ ప్రాబ్లం ఏంటి? వాడు ఎప్పుడూ టాప్లో ఉండాలనుకుంటాడు. అందుకే ఎప్పుడు అలా మాట్లాడతాడు. షేన్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాడు చాలా డేంజరస్. నిజం చెప్పాలంటే మనం ఈరోజు బతికి బయటపడ్డాం. ఏంటి, నువ్వేమంటావు? మనం కరెక్ట్గానే ఆలోచించాం. షన్ కొత్త పాయిజన్ కింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇది మనకు ఒక మంచి అవకాశం అవుతుంది. అవును, నేను వెళ్తాను. సరే.
హలో చెప్పు బ్రో. చోటు నువ్వు ఇక ఇంటికి వెళ్ళొచ్చురా. ఇక్కడ అంతా సెట్ అయ్యాక నేనే నీకు కాల్ చేస్తాను. చెన్ బ్రో అసలు ఏం జరుగుతుంది? నేను ఇక్కడ ఉండి నీకు హెల్ప్ చేస్తాను కదా. అయ్యో అంత అవసరం ఏం లేదురా. నాకేమైనా అవసరం పడితే వెంటనే నేను నీకు కాల్ చేస్తాను కదా. అయితే ఓకే, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు సరేనా? అదే ప్లేస్. హలో మిస్ సావిక. సార్ హావా నుంచి కాల్ వచ్చింది. తను ఈరోజు రాలేడంట. మళ్ళీ ఎప్పుడు రమ్మని చెప్పమంటారు? హావో కూడా పట్టించుకోవడం మానేశాడు. వదిలే, ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. షైన్ గ్రీన్ మెయిల్ సంగతి ఏంటి? ఆ అడ్రస్ ఫేక్ అనుకుంటాను సార్. మేము కరెక్ట్ అడ్రస్ కోసం వెతుకుతున్నాం, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. మాకు తెలియగానే వెంటనే ఆ పనిలో ఉంటాం సార్. అప్పటి వరకు ఇంకేమైనా ఆర్డర్స్? లేదు, నువ్వు వెళ్ళు. ప్రస్తుతానికి ఇదే మాట్లాడాం. రేపు మధ్యాహ్నం 1 గంటకి చాలా పెద్ద డీల్ జరగబోతుంది. సరే, నాకు అర్థమైంది. నేను సపోర్ట్ కోసం ఒక టీంని పంపిస్తాను. వాళ్ళ డీల్ పూర్తయిపోగానే ఆ ఫారినర్ డీలర్స్ని అరెస్ట్ చేయాలి. లాస్ట్ టైం గుయాంగ్ అందరికీ కనపడిపోయాడు. ఈసారి అలాంటిదేం జరగకుండా చూసుకో. సరే, అర్థమైంది. గుయాంగ్కి ఈ విషయం గురించి చెప్పొచ్చా? అవసరం లేదు. మీ ఇద్దరి పార్ట్నర్షిప్ ఎలా నడుస్తుంది? ప్రస్తుతానికైతే అంతా బాగానే నడుస్తుంది. కానీ ఒక సమస్య ఉంది. వాడికి కొంచెం కోపం ఎక్కువ. మాటికి గొడవ పడుతూనే ఉంటాడు. ఇద్దరు ఒకేలా పనిచేయడం అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. అయితే స్వయంగా మీరే వెళ్ళి వాడితో చెప్పండి. వాడు ఒప్పుకోలేదంటే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఏం జరుగుతుందో చూద్దాం. కెప్టెన్ జూ, ఇది మీకోసం. ఎలిఫెంట్ కొత్త సరుకు. ఏంటిది, నిజమేనా? గుడ్ జాబ్. నేను దీన్ని టెస్టింగ్కి పంపిస్తాను. వెళ్ళొస్తాను. అన్నట్టు బ్యాగ్ ఇవ్వడం మర్చిపోకండే. నీ వస్తువులన్నీ తిరిగిస్తా. ఈషియవో, నన్ను క్షమించు. నేను నిన్ను కాపాడుకోలేకపోయాను. నేనేమనుకున్నానంటే నిన్ను వదిలేయాలని. అన్నయ్యని, తాతయ్యని, అందరినీ. అదే మీ ప్రాణాలకు మంచిదే. కానీ ఏం జరగకూడదో అదే జరిగింది. వాళ్ళకి నా వీక్నెస్ తెలుసు. అందుకే నీ మీద అటాక్ చేశారు. నేను కొన్నిసార్లు బాగున్నావా లేదా అని
దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. అంతా సెట్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను ఇది అస్సలు ఊహించలేదు. నాకంటే ఎక్కువ నువ్వే బాధపడాల్సి వస్తుందని. నన్ను క్షమించు. నేను చెప్పింది నువ్వు వినుంటే నాకొక్కసారి రిప్లై ఇవ్వు. కానీ నేను నీకు మాటిస్తున్నాను, వాటిని నేను అస్సలు వదిలిపెట్టను. లేచాను. లే. ఏంటిదంతా? ఏదో ఊరికే తీశాను నేను. ఇతను గూయాం కదా, అతన్ని నేను మళ్ళీ గేమ్లోకి తీసుకురావాలనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో అండర్ కవర్ ఎవరు? అయినా అతనికి నీ కింద పని చేయాలని లేదు కదా. ఓల్డ్ పాయిజన్ కింగ్ని తను చంపానన్నాడు, నీకేమైనా తెలుసా? అలాంటిదైతే నేను విన్నాను, కానీ అది నిజమో లేక అబద్ధమో ఎవరికీ తెలియదు. సరే, నాకు ఒక విషయం చెప్పు, వాడు ఆ జాబ్ ఎందుకు వదిలేశాడు? ఈ స్పెషల్ పోలీస్ ఫైల్స్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటే ఆ విషయాలు ఎవరు బయటకు చెప్పరు. నాకు తెలిసి వాటిని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. నేను వేరే దారి వెతుకుతాను. హావో, నువ్వు నాతో ముందులాగా లేవనిపిస్తోంది. మిస్టర్ షేన్, కెప్టెన్ జూకి నా మీద అనుమానం వచ్చి నాకు వ్యతిరేకంగా ఇంటర్నల్ ఆపరేషన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మీరేం ఆలోచించకండి, నేను ఎప్పటికీ మీ వైపే ఉంటాను. హావో, డబ్బు అందరికీ సంపాదించాలని ఉంటుంది. నా మాట వింటే నీకే మంచిది, లేదంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. నిన్న మధ్యాహ్నం మేము 10 మంది డ్రగ్ డీలర్స్ని అరెస్ట్ చేశాం సార్. అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. అందరూ వాళ్ళుండే ప్లేసెస్లో వాంటెడ్ సార్. ఈ మిషన్లో మనం 160 క్యారెట్స్ని పట్టుకున్నాం సార్. మిషన్ కంటిన్యూ అవుతుంది. ఈసారి మనమంతా బాగా పని చేశాము, అందరూ కష్టపడ్డారు. హావో, మీ టీం స్టేటస్ ఏంటి? సార్, స్టేటస్ గురించి ఇప్పుడు నేనేం చెప్పలేను, నాకు ఇంకా కొంచెం టైం కావాలి. నేను త్వరలో మీకు అప్డేట్ చేస్తాను. ఇంకా ఈ కేస్ మనం అనుకున్నట్టు అంత ఈజీగా ఏం లేదు.
అన్నయ్య, నేను పొద్దున్న గుయాంగ్ షాప్కి వెళ్ళాను. అయితే తను చాలా రోజులుగా అక్కడికి రావడం లేదని చెప్పాడు. ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదు. నేనేం చేయను? అన్ని చోట్ల వెతికావా? డౌట్ ఉన్న అన్ని ప్లేసుల్లో నేను వెతికాను, కానీ తెలియట్లేదు. తనకేం అయ్యుండదు కదా. నువ్వు ముందు వెళ్ళి తన ఫోన్ లొకేషన్ చెక్ చేయి. అలాగే అన్నయ్య, నేను చూస్తాను. గూయాంగ్ డ్రగ్ డీలర్ని ఎక్కడో దాచిపెట్టాడు. గూయాంగా? అది జరగదు. ప్రస్తుతానికి మనం ఏం సార్, గోయంగ్ చేద్దాం? అసలు నేరస్తుడని నాకు అనిపిస్తుంది. తన మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రతిదీ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంది. గుయాంగ్ని డైరెక్ట్గా అటాక్ చేయడం ఎవరో రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు. నాకేమనిపిస్తుందంటే ప్రస్తుతం గుయాంగ్ బిహేవియర్ మీద దృష్టి పెడితే బాగుంటుంది. మీరు అతను ఎందుకు ఎన్కేసుకొస్తున్నారు? తను మీ పర్సనల్ ఇన్వెస్టిగేటర్ కాదు కదా. నాకెందుకు అనిపిస్తుంది తన మీద మీకు కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. హావ్ విను, తను నా ఇన్వెస్టిగేటర్ అయినా కాకపోయినా ఖచ్చితంగా ఒక మంచి పోలీస్ ఆఫీసర్. మన ఊరికే ఎవరి మీద నిందలు వేయకూడదు. వాదించడం ఆపండి. మనందరిది ఒకే మిషన్. హావ్, నువ్వేదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే చెయ్యి. మీరు కూడా పాయిజన్ కింగ్కి వ్యతిరేకంగా ఇన్వెస్టిగేషన్ ఆపకండి. ఓకే సార్. ఓకే సార్. జనరల్. మళ్ళీ ఓడిపోయా. షేగన్. ఓ, మీరు వచ్చేసారా? నువ్విక్కడేం చేస్తున్నావు? మా అక్క ఈరోజు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. తాతయ్యతో ఉండమని చెప్పింది. అయితే నువ్వు నర్సును పిలవాల్సింది కదా. తనిక్కడ ఉంటే నాకు సంతోషంగా ఉంది. తాతయ్య, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. సార్, ఒక మాట. మీకు నేను థ్యాంక్స్ చెప్పలేకపోయాను. మీరు మా ఇంటికి డిన్నర్కి వస్తారా? నాకు సంతోషంగా ఉంటుంది. తప్పకుండా. ఈరోజు నువ్వు క్లాస్కు వెళ్ళడం లేదా? అప్పుడే టైం అయిపోయింది, నేను వెళ్ళాలి. తాతయ్య, జాగ్రత్తగా ఉండండి. మన గేమ్ మనం కంటిన్యూ చేద్దాం. నువ్వు మళ్ళీ రావాలి. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. నోక్ వియత్నమీస్, చైనీస్, లోకియన్తో తనకి 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. ఫోటోలేం దొరకలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. మన పని ఖచ్చితంగా ఫెయిల్ అవ్వాలని లాక్వెన్ అనుకుంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూడాలి. అక్కడికి మనం ఎలాంటి డివైజ్ని తీసుకువెళ్ళలేం. షెయిన్ చాలా స్ట్రిక్ట్. నా గురించి అంత టెన్షన్ పడుకో. నేను నీలాగా పిల్లోడిని కాదు. వీడు అసలు ఎప్పటికీ మారడు. ఏ ఆగు ఆగు ఆగు, నేను వస్తున్నాను. ఈ ట్రాన్సాక్షన్ నంబర్ 4 మొత్తం 50 కేజీలు. కొనేది వియత్నమీస్, చైనీస్ డీలర్ నూక్. ఇదంత తేలికైన వ్యవహారం కాదు. అక్కడ వాళ్ళని సరిగ్గా డీల్ చేసి డెలివరీ చేస్తే వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా ఫారిన్ అకౌంట్కి పంపిస్తారు. వాళ్ళకి ట్రాకర్ ఇవ్వు. ఇక ఆలస్యం ఎందుకు, పని మొదలు పెట్టండి. పని టీమ్ ఏ రెడీగా ఉంది. రెండో టీం కూడా రెడీగా ఉంది. మంచిది, అలర్ట్గా ఉండండి.
బ్రదర్ కియాన్ వాళ్ళు నిజంగా మనకి పనికొస్తారంటావా? నోకి నేను మాత్రమే తెలుసు. ఆ ఇద్దరు చేయగలరా? బ్రదర్ కియాన్, నేను చాలా ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాను. నా జీవితమే వీటితో గడిచిపోయింది. నేనే ఏం చేయలేకపోయాను. మరి వీళ్ళెలా చేయగలరు? కానీ ఒకవేళ వాళ్ళు సక్సెస్ అయితే కనుక వాళ్ళకి నూకు నుంచి మొత్తం లైనప్ నిప్పిస్తాను. నేను ఇక మీదట ఎప్పుడు అడ్డుపడ్ను. వాళ్ళొచ్చారు. వాళ్ళ మీద ఫోకస్ పెట్టండి. రెండు టార్గెట్స్ ఉన్నాయి. ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్ళండి. ఇంకేంటి నూక్, ఎలా ఉన్నావు బ్రదర్?言字中结局早已预测，撇去错过时间再聚合。脱掉阴霾外壳，手捧着都出芽的百合，两者分开，慢慢捡起你我未来。穿越拥挤心海，等待着你的回来。